పొంగల్ తయారు చేస్తున్నానండి. మిల్లెట్టు, పెసరపప్పునండి, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, మిరియాలు, పసుపు, కొద్దిగా ఉప్పు. ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. బియ్యానికి బదులు మిల్లెట్ వేసాను. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొన్ని మిరియాలు, వెల్లుల్లిపాయలు కొన్ని, వాటర్ అండి, ఒక 2 గ్లాసులు వాటర్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. 5-6 విజిల్స్ రావాలి. పొంగల్ రెడీ అయిందండి. ఇది చాలా సింపుల్ పొంగల్ అండి. నైట్ నానబెట్టుకోవాలి మనం. నైట్ నానబెట్టుకొని ఇందులో ఏమీ వేయలేదు, నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇది హెల్దీ పొంగల్ అండి. ఇది బియ్యానికి బదులు మిల్లెట్స్ వేసాను. టేస్టీ పొంగల్ రెడీ అండి. దీనికి టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. పెసరపప్పు పొట్టుతో ఉన్నది వేసుకోవాలి, పొట్టు లేనిది వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్ వస్తుందండి. వేసుకునే వాళ్ళు అంటే ఇందులో ఇంకా నెయ్యి గట్టి ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే హెల్దీగా చేశానండి, హెల్త్ కోసం చేశాను, అందుకే నేనైతే ఏమీ వేయలేదు. చాలా బాగుందండి పొంగలి. మన బియ్యం వేసే దానికన్నా పొంగలి మిల్లెట్ వేస్తే చాలా రుచిగా ఉంది. టేస్ట్లో బాగా తేడా తెలుస్తుంది. ఇందులో మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు, మిరియాలు తగిలితేనే చాలా రుచిగా ఉంటుందండి.